ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎక్స్పైరీ డేట్ ఆఫ్ డెలివరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎల్ఎంపి నుంచి తెలుసుకుందాం. ముందుగా మనం ఎల్ఎంపిని కనుక్కోవాలన్నమాట. లాస్ట్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్ని కనుక్కోవాలి. సో ఆ పేషెంట్ని మనం లాస్ట్ మెన్స్ట్రుయేషన్ ఎప్పుడు వచ్చిందో ఆ డేట్ని మనం ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో సపోజ్ తను 3 అని చెప్పింది అనుకో, 3 ఇక్కడ వేసుకోవాలి. తర్వాతకి ఏ మంత్లో వచ్చింది, 5th మంత్, ఇయర్ 2025. సో దీనికి మనం 7 days యాడ్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా పీరియడ్ 7 days అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. సో 7 days అనేది దీనికి యాడ్ చేసుకోవాలి. మంత్కి 9 months అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇయర్ అనేది యాస్టీస్గా ఉంటుంది. సో మనకి 7 and 3 10 అనమాట. ఈ మంత్కి 9 month అనేవి యాడ్ చేసుకున్నాం కదా. సో మనకి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసింది అనమాట. ఇది 2వ నెల 2026. సో ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనమాట. ఈజీగా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పీరియడ్కి వచ్చిన డేట్కి 7 days యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చిన నెలకి 9 months యాడ్ చేసుకోవాలి. ఇయర్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అయిందనమాట. కొన్నిసార్లు డేట్ని బట్టి చేంజ్ అవ్వకుండా ఉండొచ్చు.